నమస్కారం. సాగుబడి కార్యక్రమానికి స్వాగతం. నిత్యావసరాల్లో మాంసానికి ఉన్న డిమాండ్ మరి దేనికి లేదు. మీట్లో అన్ని జంతువులకు ఒకే తీరుగా లేదు. ఒక్కొక్కరు ఒక్కో టేస్ట్తో ఎంజాయ్ చేస్తుంటారు. ఏదైనా కానీ జనం వాడకాన్ని బట్టే మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. గొర్రె, మేక, కోళ్లు, చేపల మాంసం ఇలా మార్కెట్లో దేని డిమాండ్ దానిదే. మాంసం కోసం గొర్రెల ఫారాలను, కోళ్ల ఫారాలను నడిపినట్టే కుందేళ్ల ఫారాలను కూడా నడుపుతున్న రైతులు చాలా మంది ఉన్నారు. కుందేలు ఫార్మింగ్ చేపట్టి విజయపథంలో దూసుకుపోతున్న రైతు సక్సెస్ స్టోరీని ఇవాల్టి సాగుబడిలో చూద్దాం. మాంసం అంటే చాలు కోళ్లు, మేకలు, గొర్రెలు ఇవే గుర్తొస్తాయి. వీటికి మార్కెట్లో డిమాండ్ కూడా బాగానే ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఎక్కువగా అమ్ముడవుతున్నది ఏ మాంసం? మార్కెట్లో మాంసానికి డిమాండ్ ఎలా ఉంది? మార్కెట్లో ఏ మాంసానికి ఎంత డిమాండ్ ఉంది? మార్కెట్లో గొర్రె, మేక, కోళ్ల మాంసం రెండిట్లో ఏది ఎక్కువ అమ్ముడవుతుంది? మాంస వినియోగంలో ఏ మాంసం ఎంతెంత వినియోగంలో ఉంది? మార్కెట్లో ఏ మాంసానికి ఎంతెంత డిమాండ్ ఉంది? ఇప్పుడు తెలుసుకుందాం. మీట్ మార్కెట్లో గొర్రె, మేకల మాంసానికే డిమాండ్ బాగా ఉంది. ఎక్కువ మంది ఫస్ట్ ప్రిఫరెన్స్ వీటికే ఇస్తారు. ఇక సెకండ్ ప్లేస్లో కోడి మాంసానికి డిమాండ్ ఉందని చెప్పొచ్చు. థర్డ్ ప్లేస్లో చేపల మాంసం, జపనీస్ క్వైల్ కంచుల మాంసం కూడా వినియోగంలో ఉంది. ఆ తర్వాత కుందేళ్లు, పోర్కు మాంసం కూడా అమ్ముడుపోతోంది. స్టాటికల్గా చూస్తే దేశం మొత్తం మాంసం వినియోగంలో గొర్రె, మేకలకే డిమాండ్ ఎక్కువ. ఇక కోడి మాంసం వాడకంలో రెండో ప్రిఫరెన్స్ ఉంది. మార్కెట్ డిమాండ్ ఎక్కువగా ఉంది. వీటన్నింటితో పోలిస్తే కుందేలు మాంసం వాడకం చాలా తక్కువగా ఉంది. ఉత్పత్తి తక్కువగా ఉండడం కూడా ఇందుకు కారణమని చెప్తున్నారు పశుసంవర్ధక శాఖ అధికారులు. మన రాష్ట్రం కానీ దేశంలో కానీ ముఖ్యంగా అవసరమయ్యేది మనిషికి ప్రోటీన్తో కూడినటువంటి ఆహారం చాలా అవసరం. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు, తర్వాత గర్భిణీ స్త్రీలకు, అలాగే సీనియర్ సిటిజన్లు, పెద్దవాళ్ళకు కూడా, అన్ని రకాల వయసులో వాళ్ళకు కూడా మనకి ప్రోటీన్ అవసరాల్ని తీర్చేటటువంటి అవకాశం ఈ పశు సంపదకి, పౌల్ట్రీ జాతికి ఉంది. సో ఆ పద్ధతిలో చూసేటట్టయితే మన రాష్ట్రం ద్వారా మాంస ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉన్నాం. దేశం మొత్తంలో ఏడాదికి స్టాటికల్గా మాంసం వినియోగం చూస్తే 1,25,820 టన్నుల గొర్రె మాంసాన్ని, 52,400 టన్నుల మేక మాంసాన్ని వాడుతున్నారు. 2,370 టన్నుల పిగ్ మాంసాన్ని, 7,910 టన్నుల పెరటి కోళ్ల మాంసాన్ని వినియోగిస్తున్నారు. 2,37,420 టన్నుల పౌల్ట్రీ మాంసం అమ్ముడుపోతోంది. రాష్ట్రంలో చూస్తే మాంసం డిమాండ్కు సరిపడా ఉత్పత్తి ఉండడం లేదు. హైదరాబాద్ మార్కెట్లో ప్రతిరోజు 50 టన్నుల గొర్రె, మేక మాంసం పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నాం. రోజుకు సుమారు 6 లారీల మేకలను మార్కెట్ అవసరాల కోసం తెస్తున్నారు. మనం ఇతర రాష్ట్రాలకే కాకుండా ఇతర దేశాలకు గొర్రెల, మేకల మాంసం 1,77,000 టన్నుల గొర్రెల మాంసం, తర్వాత స్థానం పౌల్ట్రీది 2,45,000 టన్నుల మాంసాన్ని మనం కోళ్ళ ద్వారా మనం ఆహారంగా ఉపయోగిస్తూ ఉన్నాం. అతి తక్కువ మనకు పందుల పెంపకం ద్వారా లభిస్తూ ఉంది. ఓవరాల్గా చూసేటట్టయితే దేశంలోనే మనం మంచి స్థానంలో ఉన్నాము. కానీ ఇప్పటికి కూడా మాంసం యొక్క అవసరాలని మనం పూర్తి స్థాయిలో మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేయలేకపోతూ ఉన్నాం. మనం గొర్రెల సంఖ్యలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాము. కానీ మన అవసరాల రీత్యా చూసుకునేటట్టయితే మన దగ్గర ఉత్పత్తి చేస్తున్నటువంటి మాంసం పూర్తి స్థాయిలో సరిపోవటం లేదు. ఆ కారణంగానే మనకు ఈరోజు గొర్రెల మాంసం యొక్క విలువ 400 నుంచి 450 రూపాయలు ఉంటా ఉంది. అలాగే కోళ్ల పరిశ్రమ ద్వారానే మనకు అవసరంలో సుమారు సగభాగం మనము కోళ్ల పరిశ్రమ ద్వారానే మాంసం లభిస్తున్నప్పటికీ అది కూడా మన పూర్తి అవసరాలను తీర్చలేకపోతా ఉంది. కుందేళ్ల మాంసం వినియోగం ఈ మధ్యనే పెరిగింది. ముందు కుందేళ్ల మాంసం కూడా మార్కెట్లో పోటీపడి అమ్ముడుపోతుందని చెప్తున్నారు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు. మన వెటర్నరీ యూనివర్సిటీ ద్వారా కుందేళ్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి అవకాశం. మనకు కుందేళ్లలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే అవి తొందరగా పిల్లల్ని ఎక్కువ సంఖ్యలో పెడతారు. తర్వాత పెరటి కండిషన్స్లోనే, అంటే మనం పెరట్లోనే
ఈ కుందేళ్ళని పెంచడం సాధ్యపడుతుంది. కాబట్టి మాంసం కూడా నాణ్యమైనటువంటి మాంసం దాని ద్వారా లభిస్తుంది. ఆ లభించినటువంటి మాంసం కూడా ప్రస్తుతం మార్కెట్లో సుమారు 200 నుంచి 300 రూపాయల మధ్యలో ఉంటుంది. అంటే మిగతా మాంసంలతో పోలిస్తే కూడా ఇది వెరీ కాంపిటేటివ్ రేట్స్తో వినియోగదారుడికి అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఈ కుందేళ్ల పెంపకం మన రాష్ట్రంలో ఒక మంచి అవకాశంగా భావించవచ్చు. మార్కెట్లో ఇన్ని రకాల మాంసం దొరుకుతున్నా దేని డిమాండ్ దానిదే. కుందేళ్ల మాంసం వినియోగం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ఈ మీట్కి బహిరంగ మార్కెట్ అంటూ ఏమీ లేదు. బర్త్డే పార్టీలు, పెళ్లిళ్ళు, ఇతరత్ర ఈవెంట్స్లో కుందేలు మాంసం ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటున్నారు. మార్కెట్లో కుందేళ్ల సరఫరా తక్కువగా ఉన్నా మార్కెట్ ధర బాగానే ఉంది. ఆర్డర్స్ బుకింగ్తో పాటు హోటల్స్కి ప్రత్యేక ఆర్డర్ మీదే అమ్ముడవుతోంది. ఓపెన్ మార్కెట్లో కుందేలు మాంసం సరఫరా కావడం లేదు. కుందేళ్ల పెంపకం చేపట్టాలంటే అందులో సాధక పథకాలు తప్పనిసరిగా తెలుసుండాలి. వాటిని మార్కెట్ చేసుకోవడం కూడా మనకు తెలుసుండాలి. మాంసం ఉత్పత్తిలో దూసుకుపోతున్న గొర్రెలు, మేకలు, కోళ్ల మార్కెట్కు వీటిని పోటీగా ఎలా తీసుకెళ్లాలన్నది తెలియాలి. వీటన్నింటిపైన బ్రహ్మయ్య అనే రైతు స్టడీ చేశాడు. అందులో లాభ నష్టాలను ఎదుర్కొని ఇప్పుడు విజయం వైపు వెళ్తున్నాడు. బ్రహ్మయ్య మార్కెట్ టెక్నిక్స్ ఏంటో ఓసారి చూద్దాం. గుంటూరు జిల్లాకు చెందిన బ్రహ్మయ్య మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్ చటాన్పల్లి సమీపంలో కుందేళ్ల ఫారాన్ని స్థాపించాడు. మార్కెట్లో మాంసానికున్న డిమాండ్ గమనించాడు. గొర్రె, మేక మాంసం 400 నుంచి 500 రూపాయల రేటు పలుకుతుంది. గొర్రె, మేక మాంసం ఒకటే కాదు, చికెన్ ధరలతోనూ పోల్చి చూశాడు. కుందేళ్ల మాంసానికి మార్కెట్లో డిమాండ్ ఉందని గ్రహించాడు. దానికున్న రేటుతో పాటు వచ్చే ఆదాయాన్ని కూడా బేరీజ్ వేసుకున్నాడు. అప్పుడు నిర్ణయానికొచ్చాడు. కుందేళ్ల పెంపకం చేపట్టాలనుకున్నాడు. 2010లో 50 కుందేళ్లతో పెంపకం పరిశ్రమ మొదలుపెట్టాడు. వాటి సంతతిని అభివృద్ధి చేసి 7,000 కుందేళ్లను మార్కెట్లో అమ్మడానికి సిద్ధం చేశాడు. అంత బేరీజు వేసుకున్న బ్రహ్మయ్యకు వాటిని మార్కెట్లో ఎలా అమ్మాలో తెలియలేదు. దాంతో నష్టాల పాలవక తప్పలేదు. కుందేళ్లను మార్కెట్ చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డాడు. కుందేలు మాంసం ఎలా అమ్మాలో కూడా అతనికి తెలియదు. కుందేలు మాంసాన్ని ఎక్కడ ఎలా అమ్మాలో అని ఆలోచిస్తుండగానే కొన్ని ర్యాబిట్స్ చనిపోవడం మొదలైంది. అవగాహన లేక, కనీసం సలహాలు చెప్పేవాళ్లు కూడా లేక బ్రహ్మయ్య నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ చటాన్పల్లి పౌల్ట్రీ కాంప్లెక్స్లో ఈ ర్యాబిట్ ఫార్మింగ్ 50 కుందేళ్లతో స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్టింగ్లో కొంచెం దీని మీద సరైన అవగాహన లేక కొద్ది మొత్తంలో ఆర్థిక నష్టం జరగడం జరిగింది. ఒక 3.5 సంవత్సరాలకు కానీ దాన్ని నాకు ఇందులో సక్సెస్ రేట్ కనపడలేదు. ఇప్పుడు ఈ ఫార్మింగ్ అనేది చాలా బాగుంది, మంచి ఆర్థిక లాభాలను తీసుకొస్తుంది. నష్టాలతో బ్రహ్మయ్య కుంగిపోలేదు. పోయిన చోటే వెతుక్కోవాలనుకున్నాడు. ఇప్పుడు కుందేళ్లను ఎలా మార్కెట్ చేయాలో నేర్చుకున్నాడు. జరిగిన నష్టాల నుంచి గుణపాఠం నేర్చుకున్నాడు. అప్పటికే కొన్ని కుందేళ్లు కూడా చనిపోవడంతో ఇక షెడ్డు క్లీనింగ్తో పాటు వాటి పెంపకంలోనూ కేర్ తీసుకున్నాడు. తగు మోతాదులో దాణా ఇవ్వడం, పచ్చి మేతను అందించడం లాంటి అనేక జాగ్రత్తలు కూడా తీసుకున్నాడు. విజయవంతంగా ఫారాన్ని నడిపాడు. పశు వైద్య కళాశాల సూపర్వైజర్ల సాయంతో రెండోసారి మళ్లీ కుందేళ్ల ఫారాన్నే మొదలుపెట్టాడు. కుందేళ్ల పెంపకం దగ్గర నుంచి మార్కెటింగ్ వరకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు బ్రహ్మయ్య. బహిరంగ మార్కెట్లో కాకుండా సొంతంగా మార్కెట్ చేయడం మొదలుపెట్టాడు. హోటళ్లు, రెస్టారెంట్లకు తిరుగుతూ ఆర్డర్స్ బుక్ చేసి కుందేలు మాంసాన్ని సప్లై చేయడం మొదలుపెట్టాడు. రోజుకు 50 కిలోల కుందేలు మాంసం అమ్మడంలో ఎక్స్పర్ట్గా మారాడు. నెలకు టన్ను నుంచి 2 టన్నుల వరకు కుందేలు మాంసం అమ్ముతున్నాడు. ఆర్డర్స్ బుకింగ్లో గానీ, రిటైల్గా అమ్మకమైనా గానీ పూర్తిగా క్యాష్ అండ్ క్యారీ పద్ధతినే చేస్తున్నాడు. ఇప్పుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్నాడు బ్రహ్మయ్య. మాంసోత్పత్తి కోసమే పెంచడం జరుగుతుంది. ఇది ర్యాబిట్ ఫార్మింగ్ వచ్చేసరికి మంచి ఎకనామికల్గా మంచి లాభదాయకంగా ఉంది. ఇది మొత్తం ఆర్గానిక్ బేస్ తోటి తయారు చేయడం జరుగుతుంది. ఈ ర్యాబిట్ మీట్ మొత్తం ఫుల్లీ ఆర్గానిక్. ఇంకోటి ఏంటంటే ఈ మీట్లో మంచి క్వాలిటీ ఫుడ్గా ప్రజాదరణ పొందుతుంది. రోజు రోజుకి డిమాండ్స్ పెరుగుతున్నాయి. దీంట్లో వచ్చేసరికి డైట్కి వచ్చేసరికి అరుగుదల బాగా ఉంటుంది. 15 మనం మామూలుగా మాంసం తీసుకున్న 15-16 గంటలనే డైజెషన్ అయిపోయింది.
కుందేలు పెంపకం అమ్మకం సంగతి ఓకే, మరి ఈ మాంసం తింటే మనిషికి ఎలాంటి లాభం కలుగుతుంది? మిగతా మాంసాలతో పోలిస్తే ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఎక్కువ, డైజెషన్ ఈజీగా ఉంటుందా? ఇలాంటి విషయాలను జనానికి అర్థమయ్యేలా చెప్తే సేల్స్ ఇంకా పెరుగుతాయని ఆలోచించాడు బ్రహ్మయ్య. కుందేలు మాంసం తినడం వల్ల మనిషికి ఎలాంటి లాభం ఉంటుందో జనానికి చెప్పాలనుకున్నాడు బ్రహ్మయ్య. గుండె జబ్బుతో బాధపడే వాళ్లకి ఫ్యాట్ కరిగించడంలో కుందేలు మాంసం చక్కగా ఉపయోగపడుతుంది. బాలింతలకు కుందేలు మాంసం చక్కని ఆహారంగా ఇవ్వచ్చు. కుందేళ్ల మాంసము ఇతర మాంసాహారాలతో పోల్చుకుంటే చాలా లాభాలు ఉన్నాయండి. కుందేళ్లలో కొలెస్ట్రాల్ శాతము అలాగే ఫ్యాట్ శాతము చాలా తక్కువ కాబట్టి డాక్టర్లు కూడా హృద్రోగ పేషెంట్లకు కానీ ఎవరికి పెద్దవారికి కూడా కుందేళ్ల మాంసం తినమని సలహా ఇస్తున్నారు. అలాగే కుందేళ్ళు పెద్దవారి కోసమే కాకుండా చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడుతుంటారు. అవి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ సులభంగా జీర్ణమయ్యే మాంసము. మిగతా మాంసాలతో పోలిస్తే కుందేలులో ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఐరన్తో పాటు పొటాషియం, ఫాస్ఫరస్ ఎక్కువ పాళ్లలో ఉంటాయి. ఈ మాంసంలో కొలెస్ట్రాల్ లేకపోవడంతో గుండె జబ్బులున్న వ్యక్తులకు మంచి ఆహారం అవుతుంది. అలాగే సోడియం కంటెంట్ కూడా తక్కువగా ఉంటుంది. ఇలా మిగతా వాటికంటే కుందేలు మాంసం తినడం ఎంత అవసరమో, ఎందుకు బెస్టో నలుగురికి తెలియజెప్పడంలో బ్రహ్మయ్య సక్సెస్ అయ్యాడు. అందుకే మహబూబ్ నగర్ టౌన్లో షాద్ నగర్ చుట్టుపక్కల వాళ్లతోనే మంచి మార్కెట్ను క్రియేట్ చేసుకున్నాడు. అక్కడే కాదు, మహబూబ్ నగర్ జిల్లాలో చాలా ప్రాంతాలు తిరిగి కుందేలు మాంసానికి మార్కెటింగ్ను పెంచుకున్నాడు. హోటల్స్, రెస్టారెంట్లలో ఆర్డర్స్ బుక్ చేసుకుంటూ నెలకు టన్నుకు పైగా మాంసం సరఫరా చేస్తున్నాడు బ్రహ్మయ్య. ఈ ర్యాబిట్ మీట్ని మెయిన్లీ హైదరాబాద్ని బేస్ చేసుకుని బిజినెస్ చేయడం జరుగుతుంది. మామూలుగా మాంసం తీసుకున్న 15-16 గంటలనే డైజెషన్ అయిపోయింది. వేరే ఆల్టర్నేట్ మీట్స్ తోటి కంపేర్ చేసుకుంటే చికెన్తో కంటే మటన్ కంటే ఈజీ డైజెషన్, లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంటే ఎక్కువ మీట్ తిన్నా కానీ ఫ్యాట్ కావటం అట్లాంటిది రాదు. హై ప్రోటీన్ వాల్యూ 21% ప్రోటీన్ ఉంది. ఇప్పుడు దొరికే అన్ని మీట్స్లో కల్లా హై ప్రోటీన్ వాల్యూ ఉంది. ప్లస్ దీంట్లో ఒమేగా B2, B12, B6 యాసిడ్స్ ఉన్నాయి. దాని మూలంగా బ్లడ్, హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఈ దమనలు, సిరల్లో కనుక ఫ్యాట్, కొలెస్ట్రాల్ కనుక ఏమన్నా ఫామ్ అయి ఉంటే కనుక కొలెస్ట్రాల్ని రిమూవ్ చేసిద్ది. ప్లస్ హై కాల్షియం ఈ మీట్లో ఉంటుంది. దాని మూలంగా బాలింతలు అంటే డెలివరీ అయిన తర్వాత మిల్క్ ప్రొడక్షన్, చిన్నపిల్లలకి పాలు తక్కువగా ఉత్పత్తి అయ్యే వాళ్ళకి ఈ మీట్ డైలీ ఒక 100-150 గ్రామ్స్ అలా తీసుకుంటే కనుక మిల్క్ ప్రొడక్షన్ బాగుంటుంది. బ్రహ్మయ్యను చూసి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొందరు రైతులు కుందేళ్ల పెంపకంపై ఉత్సాహం చూపించారు. కానీ వాళ్లకి ఎదురు దెబ్బలు తప్పలేదు. కొంతమంది నష్టపోయి ఫారాలను మూసుకోవాల్సి వచ్చింది. మరికొందరు జరిగిన నష్టాలను కవర్ చేయాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. కుందేళ్ల పెంపకంలో మెళకువలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఏ మాత్రం ఆషామాషిగా ఉన్నా అనుకున్న స్థాయిలో మాంసం ఉత్పత్తి ఉండకపోవచ్చు. కుందేలు బరువు పెరగడానికి దానికి ఎలాంటి ఆహారం అందించాలి? పచ్చగడ్డితో పాటు దాణా ఇవ్వడం కూడా ముఖ్యమే. దీనికి తోడు వాటి ఆరోగ్యంపైన శ్రద్ధ తీసుకోవాలి. ఇలాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కుందేళ్లకు తగినంత గాలి, వెలుతురు వచ్చే విధంగా షెడ్డును నిర్మించుకోవాలి. అవి పౌల్ట్రీ ఫారాల తరహాలోనే ఉంటాయి. కుందేలు మలమూత్ర విసర్జనను ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఆ ప్రాంతంలో దుర్వాసన రాకుండా చూసుకోవాలి. పరిశుభ్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదు. కుందేళ్లకు సరిపోయే విధంగా కేజీలను కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఒక్కో బోనులో 4 కుందేళ్లు పట్టే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. కుందేళ్లకు సాధ్యమైనంత వరకు రోగాలు రావు. అయినప్పటికీ ఎప్పటికప్పుడు డాక్టర్తో చెక్ చేయిస్తూ ఉండాలి. వాటికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో సమపాళ్లలో లూజర్న్, పిల్లి పెసర, అలసంద, గడ్డి జాతి మొక్కలను అందించాలి. గడ్డితో పాటు సమీకృత దాణాను కూడా అందించాలి. 80% గడ్డి జాతి మొక్కలను అందిస్తే 20% దాణాను ఇవ్వాలి. మొక్కజొన్న, గోధుమ, వేరుశనగ పొట్టు మిశ్రమ దాణాగా కలిపి ఇవ్వాలి.
షెడ్ మొత్తం కొంచెం లేబర్స్ శుభ్రం చేస్తారు. చేసిన తర్వాత ఈవినింగ్ 4-4:30కి హెడ్జ్లోస్ అనే గ్రాస్ సపరేట్గా పెంచడం జరుగుతుంది. దీనికి సంబంధించి గ్రాస్ 4-4:30కి ఈచ్ ర్యాబిట్కి సప్లై చేయడం జరిగింది. మార్నింగ్ 7:30 టు ఫీడ్ వేస్తాము. దానా అంటే మిశ్రమ దానా, అందులో మొక్కజొన్నలు, గోధుమ పొట్టు, పల్లి చెక్క, ఇవి మొక్కజొన్నలు 30%, గోధుమ పొట్టు 48%, ఇది పల్లి చెక్క 20%, 1 kg మినరల్ మిక్చరు, 1 kg సాల్ట్, ఇది మిశ్రమ దానా. ఈ దానా మార్నింగ్ 7:30 to 8:30 లోపల వేస్తాము. బ్రహ్మయ్య మాత్రం తన ఫారంలో కుందేళ్ల సంఖ్యను పెంచడం కోసం ప్రత్యేక బ్రీడింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకున్నాడు. కుందేలు ప్రతి 2 నెలలకు ఒక ఈతను ఇస్తుంది. వీటికి గర్భధారణ సైకిల్ ఉండదు. దాంతో ఏడాదికి 6 సార్లు గర్భధారణతో ఈతకు 6 నుంచి 8 పిల్లలను పెడతాయి. కుందేళ్లను ఆడ మగను జత కట్టిస్తారు. అప్పటి నుంచి కుందేలు ఈనేంత వరకు ప్రతి ఈతలోనూ బ్రహ్మయ్య శ్రద్ధ తీసుకునేవాడు. ఇలా తన ఫారంలో పుట్టిన పిల్లలను నెల రోజుల వరకు శ్రద్ధగా చూసుకుంటాడు. అప్పుడు వాటిని రైతులకిచ్చి తిరిగి 70 రోజుల్లో రిటర్న్ తీసుకుని మార్కెట్ చేస్తాడు. బైబ్యాక్ పద్ధతిలో అటు రైతుకు లాభం చేకూర్చే విధంగా ముందుకు సాగుతున్నాడు బ్రహ్మయ్య. ఇక ఈవినింగ్ 6-6:30 నుంచి చిన్నపిల్లలు ఏమైనా డెలివరీస్ ఉంటే కానీ, పేరెంట్స్ స్టాక్లో ఏమైనా డెలివరీస్ ఉంటే కానీ అవి చూసుకొని మళ్ళీ క్రాసింగ్లు చేయటం. 6 to 7 1 hour వర్క్ చేస్తాం. ఈ ర్యాబిట్ మీట్ని మెయిన్లీ హైదరాబాద్ని బేస్ చేసుకుని బిజినెస్ చేయడం జరుగుతుంది. ఆంధ్ర, తెలంగాణలో ఎక్కడ ఫార్మర్స్ ఉన్నా కానీ మీట్ మొత్తం మనం నాతో పాటు ఇంటిగ్రేషన్ సిస్టమ్ కూడా స్టార్ట్ చేశాను. అంటే చిన్నపిల్లలు ఇచ్చి ఫార్మర్స్ చేత పెంచిచ్చి మళ్ళీ తీసుకొని స్లాటర్ చేసి హైదరాబాద్ మార్కెట్కి పంపిస్తాము. మాకే ఓన్ అవుట్లెట్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో పెట్టాము. కుందేళ్ల పెంపకంతో ఇబ్బంది పడ్డ బ్రహ్మయ్య మార్కెట్ మెలకువలను నేర్చుకున్నాడు. తోటి కుందేలు పెంపకందారులకు సాయపడ్డాడు. కుందేళ్ల ఫారాల్లో రైతులకు మంచి ట్రైనింగ్ ఇచ్చాడు. రైతులు నష్టపోకుండా వాళ్ళందరినీ ఒక చోటికి చేర్చి మార్కెట్ చేసే బాధ్యతను కూడా ఎలా నిర్వహిస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే మార్కెట్లో కుందేలు మాంసం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇందులో కోళ్ల మాదిరిగా ఎస్టాబ్లిష్డ్ మార్కెటింగ్ లేదు, కానీ డిమాండ్ మాత్రము చాలా ఉన్నది. ఈ రైతులు కానీ ఫార్మర్స్ కానీ ఆ డిమాండ్ మనం ఎక్కడుందో ఐడెంటిఫై చేసుకుని మనం కుందేళ్ళని మార్కెటింగ్ చేసుకున్నట్లయితే లాభాలు చాలా ఉన్నాయి. ఇందులో ఫిక్స్డ్ మార్కెటింగ్ లేదండి. అంటే కుందేళ్ళకి ఈ రేటు మాత్రమే ఉంటుందని ఏమీ లేదు. డిమాండ్ని బట్టి రైతులు వాళ్ళ రేటుని ఫిక్స్ చేసుకోవచ్చు. కాబట్టి డిమాండ్ ఎక్కడుందో, మార్కెటింగ్ ఎక్కడుందో రైతు కనుక వాటిని ఐడెంటిఫై చేస్తే కనుక లాభాలు చాలా ఉన్నాయండి. కుందేలు మాంసం ఎక్కడ అమ్మాలో తెలియక ఇబ్బంది పడ్డ బ్రహ్మయ్య ఆర్డర్ బుకింగ్తో వాటిని ఎలా మార్కెట్ చేయాలో తెలుసుకున్నాడు. తనలాగా కుందేలు పెంపకందారులెవరూ ఇబ్బంది పడకూడదనుకున్నాడు. వాళ్లందరినీ ఒకతాటిపైకి తెచ్చాడు. మార్కెట్లో ఉన్న ఇబ్బందులను వివరించాడు. రాష్ట్రంలో రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, కర్నూలు జిల్లాల్లో దాదాపు 100 మంది కుందేలు పెంపకందారులతో మీటింగ్ నిర్వహించి మార్కెట్ అమ్మకంపై అవగాహన కల్పించాడు. వాళ్లు పెంచే కుందేళ్లను మార్కెట్ చేసే బాధ్యతను బ్రహ్మయ్య తీసుకున్నాడు. ఆయన చేసే మార్కెట్ సర్కిల్లో కిలో మాంసం 550 రూపాయలకు అమ్ముతున్నాడు. రైతులకు లైవ్ కుందేలు రేటు కిలోకి 200 రూపాయలు చెల్లిస్తాడు. ఓన్ అవుట్లెట్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో పెట్టాము. అక్కడి నుంచే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా డోర్ డెలివరీ సౌకర్యం ఇవ్వటం జరుగుతుంది. మీట్ వచ్చేసరికి 550 రూపాయలు పర్ కేజీ లెక్కన సేల్ చేస్తున్నాము. 550 అంటే వేరే ఆల్టర్నేట్ మీట్ తీసుకుంటూ కంపేర్ చేసుకుంటే ఒక 50 రూపాయలు ఎక్స్ట్రానే. ఇప్పుడు హైదరాబాద్లో మటన్ 500 చిల్లర అమ్ముతున్నారు. బట్ రాబోయే కాలంలో రైతులకి కొంచెం ఆర్థికంగా నిలదొక్కుని కొంచెం ఎక్స్పీరియన్స్ రైతులు ఇప్పుడంతా న్యూ ఫార్మర్స్, అంతా కొత్త ఫార్మర్స్, వాళ్ళకి సరైన అవగాహన కొంచెం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ రైతుకి ఎక్కువగా ఉండటం వల్ల మీటు కొంచెం ఎక్కువ రేట్లో అమ్మటం జరుగుతుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మీకు చికెన్కి మటన్కి మధ్య వచ్చింది కొంచెం పీరియడ్, ఒక 2-3 years టైం బట్టి మీటు. హైదరాబాద్ పాపులేషన్కి మేము ఇచ్చేది పెద్ద సరిపోయేంత మీట్ అయితే కాదు.
కాకపోతే ఏంటంటే ఉన్న దాంట్లో బెస్ట్. కర్నూలు, గుంటూరు, రంగారెడ్డి జిల్లాల్లో 100 మంది రైతులు చాలా సంతోషంగా కుందేలు ఫారాలను నడుపుతున్నారు. వారందరికీ కూడా చేయూతనిస్తూ, వారందరితో కలిసి ముందుకు నడుస్తూ, వాళ్లకి మద్దతు ధర చెల్లిస్తూ అందరినీ ప్రోత్సహిస్తున్నాడు. కొత్తగా కుందేళ్ల ఫారాలను పెట్టాలనుకునే వాళ్లకు కూడా సలహాలు, సూచనలు ఇస్తానంటున్నాడు. కుందేళ్ల పెంపకంలో మెలకువలను నేర్పుతానంటున్నాడు. మార్కెట్లో ఎక్కువ మాంసం అమ్ముడయ్యేలా ప్రతి రెస్టారెంట్లో కుందేలు మాంస కర్రీ దొరుకుతుందని సైన్ బోర్డులను ఏర్పాటు చేయనున్నానని పెంపకందారులకు ధైర్యాన్నిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఏ పనిలోనైనా నైపుణ్యం సంపాదించుకోకుండా ఆదరాబాదరాగా దిగితే ఇబ్బందులు తప్పవు. అవగాహన లోపంతో పనిచేస్తే ఆర్థిక కష్ట నష్టాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. రైతు బ్రహ్మయ్య అలా ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని చివరకు విజయపథంలో ముందుకు నడుస్తున్నాడు. తనలాగే మరొకరు బాధపడకూడదన్న ఉద్దేశంతో తోటి రైతులను కూడా తనతో పాటు ముందుకు తీసుకెళ్తున్నాడు. హైదరాబాద్లో రోజుకు 500 కిలోల కుందేలు మాంసాన్ని బ్రహ్మయ్య ఒక్కడే మార్కెట్ చేస్తున్నాడంటే అది గొప్ప విషయమే. ఇది ఇవాల్టి సాగుబడి విజయగాథ. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.